నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అడిసిమిల్లి శ్రీనివాస్ గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, మీరు గత కొన్ని రోజుల నుంచి ఒక విషయం చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్కి అసలు నామరూపాలు లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని అంటే అతిపెద్ద ప్రశ్న, క్వశ్చన్ మార్క్ వేసుకునే పరిస్థితుల్లో నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది చెప్పింది మీరే. మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని రోజుల నుంచి మీరు చెప్తున్నదే మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముందు తొక్కిసలాట జరుగుద్ది అని అన్నారు. ఎందుకు అని నేను అడిగాను. అడిగితే మీరు అన్నది మిగతా పార్టీల నుంచి, ప్రత్యేకంగా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరేటువంటి నాయకుల తొక్కిసలాట జరిగే అవకాశం ఉందనేది మీరు చెప్తున్నది. దానికి ఉదాహరణగా ఈరోజు విజయసాయిరెడ్డి బామ్మర్ది, ఇంకొంతమంది ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య అనూహ్యంగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వీళ్ళంతా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఏం జరుగుతున్నట్టు, ఎందుకు ఇంతలా తొక్కిసలాట జరిగేంతలా టీడీపీ వైపుకు రావడానికి కారణం ఏంటి? ఇది ఉక్కపోతండి వాళ్ళకి. ఇక్కడ రాష్ట్రంలో భవిష్యత్తు అందరికీ అర్థమైపోయింది. ఒకటి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అనేటువంటిది అధికారంలో రావటం అనేటువంటిది లాంఛనం. నారా చంద్రబాబు నాయుడు అను నేను అనేటువంటి మాటలు వింటాం అనేటువంటిది వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. అదొకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామిక విధానాలు, దురహంకారపూరిత వైఖరి, అధికార మదం. వాళ్ళ పార్టీలో ఉండి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య గారు 20 ఏళ్ళు పైన అయిపోయింది ఆయన దూరం అయిపోయి పార్టీకి, తెలుగుదేశం పార్టీ. 2004 తర్వాత కూడా ఎంపీగా ఉన్నాడు. 2009 వచ్చినప్పుడు ప్రజారాజ్యంలో పోయాడు. తర్వాత నుంచి కాంగ్రెస్, మళ్ళీ వైసీపీలో పోయాడు. 2 సార్లు రాజ్యసభ ఎంపీ అయ్యాడు తెలుగుదేశం పార్టీలో. ఆయన పీపుల్స్ పబ్లిక్ నుంచి ఎప్పుడు ఎందుకు అవ్వలేదు. మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చాడు వైసీపీలో. అంచేత ఆయన, నేను మారడేమో అనుకున్నాను, ఉంటారేమో పదవి పూర్తయ్యేదాకా. కానీ వాళ్ళు అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు, లెక్కలేనితనం అయి ఉండొచ్చు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కొంతమంది పదవి వస్తే చాలదండి, వాళ్ళ ప్రాముఖ్యత అదే కడప జిల్లా నుంచే కదా శ్రీరామచంద్రయ్య కూడా, కడప నుంచే కదా. ఎగ్జాక్ట్లీ. అయితే శ్రీరామచంద్రయ్య గారు ఇది అనూహ్యమే. సడన్ గా ఆఫీసులో ప్రత్యక్షమే, ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేస్తున్న వీడియోలు వచ్చినాయి బయట. తర్వాత దాడి వీరభద్రరావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడే ఆయన ఒక లెక్చరర్ గా ఉండగా ఆయన్ని ఉపాధ్యాయుడు. ఆయనకి రామారావు గారు పిలిచి ఇచ్చాడు, గెలిచాడు, మంత్రి కూడా అయ్యాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చి, ఇతను అందరూ చెప్పుకుంటుంటే ఏమనుకున్నాను కానీ దగ్గర నుంచి చూసిన తర్వాత బాగున్నది, ముఖమే మొటలయ్యి లేవు అన్నాడు. అంటే రకరకాలుగా మాట్లాడి చాలా బాగుంది ముఖం అదిని, దగ్గర నుంచి చూసాను, అందుకు జాయిన్ అయిపోతున్నానని వైసీపీలో జాయిన్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కరెక్ట్ గా అనకాపల్లి వచ్చేటప్పటికి పెద్ద జలక్కిచ్చి వైసీపీలో పోయాడు. అందరూ కూడా ఉషూరు మన రేంటర్ బాబు ఇలా చేసేడుతున్నాను. ఆయన మంచోడు, మంచి కోపిష్టి. వాళ్ళ పిల్లలు అది బాగానే చేస్తాడు. అతను కొంచెం స్టేట్ ఫార్వర్డ్ అని పేరు ఉంది. ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు రామారావు గారు రేపునే ఉన్నాడు. ఇలా కొన్ని మంచి లక్షణాలతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా ఉండి, ఒక విచిత్రమైన మనస్తత్వం, స్థిరమైన మనస్తత్వం లాగా అటు ఇటు మారుతున్నాడు. మళ్ళా ఇప్పుడు పార్టీలోకి వచ్చాడు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఏం మేలు జరగకపోయినా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం జలక్ అని వేస్తారు మీ టీవీల్లోని. జగన్కి జలక్కో, వైసీపీకి జలక్కో, షాక్. ఇది వినటానికి టీడీపీ వాళ్ళకి బాగుంటది. ఏంటి మధ్య భలే ఉందరా, శత్రువుల ఆర్తనాదాలు, ఆహాకారాలు చాలా శ్రవణానందకరంగా ఉన్నాయి అనుకుంటారు. వాళ్ళకి బాగుంటది. వాళ్ళ కేడర్కి, లీడర్లకి కూడా నిరాశ. ఓరి అమ్మ, మనం వెనకబడిపోయిన బాబు వెళ్ళిపోయి మనం కూడా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు మిగతా వాళ్ళు. వాళ్ళకి భయం వేస్తూ ఉంటారు. అదే ఈ తొక్కిసలాట ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఒకవేళ ఇప్పుడు టీడీపీ ఆఫీసు ముందు తొక్కిసలాట ఉంటే రేపు ఎలక్షన్లలో కూడా ఇదే తొక్కిసలాట అవుతుందేమో కదా. ఏమన్నా ఆశించి ఈ తొక్కిసలాటలో పాల్గొంటే రేపు ఎలక్షన్లలో ఇదే తొక్కిసలాట అవుతుందేమో కదా. ఇప్పుడు ఈ మామూలు తొక్కిసలాట కాదండి, ఇది ఇప్పుడు కంటిన్యూ అయిపోతుంది. ఇది ఎందుకంటే ఒకసారి ముడిపోయిన తర్వాత, ఇప్పుడు జెండా ఎగరేసినప్పుడు ఆ ముడిలో లాగానే లోపల నుంచి పువ్వులు రాలిపోతాయి కదా కింద, అలాగే బలబలమంటే దానిమ్మ గింజలు కలిపినట్టు రాలిపోతారు వీళ్ళందరూ. పులోమలో చేరిపోతారు. ఇందులో చూడండి వరుస పెట్టి మీరు
రేపు ఉమ్. ఎన్నికల ముందు ఇంక వారం 10 రోజుల తర్వాత ఇంకా ఇంకో రౌండ్ ఉంటది. ఏది సంక్రాంతికి ముందేనా? సంక్రాంతికి ముందేనా? సంక్రాంతి ముందే జాయిన్ అయిపోయి కొత్త బట్టలు అవి కుట్టించేసుకుంటారు ఇంటికాడండి. పాత బట్టలు తీసి పడేసి కొత్త బట్టలు జెండాలు రంగులు గింగులు వేసి మార్చేస్తారు అందరూను. ఇప్పుడు బస్సు బాటలు ఇప్పుడు వేసేసుకుంటారా? ఇప్పుడు భోగి పండుగ నాడు పాత సామాన్లు అవి పాడేసి భోగి మంటలు పాడేసినట్టు ఈ జెండాలు గిండాలు పాత సామాగ్రి ఎన్నికల సామాగ్రి ఆ గుర్తులు జెండాల రంగులు గింగులు అని మార్చేసి ఇంటికి సున్నాలు వేసేసుకుని ఫ్రెష్ గా తయారైపోయి మళ్ళీ తలకు రంగు అది వేసేసుకుంటారు. పెద్దోళ్ళు 4 వయసు అయినోళ్ళు ఉంటే తలకు రంగు అది వేసేసుకుని ఫ్రెష్ గా తయారైపోయి ఎల్లో షర్ట్లు కట్టేసుకుని తయారైపోతారు. నేను అదే సార్ అంటున్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే ఓవర్లోడ్ అయ్యి మళ్ళీ అక్కడ తొక్కిసలాట గొడుగులాట మొదలవుతుందేమో కదా అని అంటున్నా. ఏం ఉండదండి. ఎలాగంటే ఇప్పుడు వచ్చినప్పుడు మీరు గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారు. ఎవడు బాబు ఈసారి మీకు ఓటేస్తారంటే ఎవరు నువ్వు ఓటేస్తాం దవడ మీద కొట్టేస్తాం మిమ్మల్ని. నేను ఓటర్ల గురించి అంటలేదు, నాయకుల గురించి అంటున్నాను సార్, ఓటర్ల గురించి కాదు. నాయకులైనా పైనుంచి దిగొచ్చారండి వాళ్ళు ఓటర్లే కదా. వాళ్ళ అంకలో ఓటర్ అయితే ఒకడో నాయకుడైతే 10 మంది ఎక్స్ట్రా వస్తారు కదా. ఇప్పుడు బేషరతుగా వచ్చి కొన్ని వద్దంటాం ఎందుకు నాకు సీటు కొట్టు ఏమొద్దు మీ ఫంక్షన్ ఉంటారండి బాబాయ్ గారు మీరు పాడేసిన ముద్ద తింటానండి అని ఎవడన్నా వచ్చాడు మన ఇంటికి మనం వద్దంటామా? మీ కాపలా ఉంటారండి మీ ఇంటికి అన్నాడు ఎవడన్నా వచ్చి మనం వద్దంటామా? పోనీ చూడరా బాబు వాడు దొంగోడో మంచోడో అని కాసేపు చూసుకుంటాం. అదే ఇదివరకు తెలిసినోడు అనుకో ఇదివరకు మన ఫంక్షన్ ఉండి రైట్ రైట్ ఈ మాటే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పార్టీ లీడర్లంతా మాట్లాడింది. అక్కడ చల్లని కాసు ఇంకో చోట ఎట్ట జరిద్దంటూ వైసీపీ వాళ్ళని అంటూనే వైసీపీ నుంచి ఎవరన్నా మంచి వాళ్ళు వస్తే గనక జాయిన్ చేసుకుంటాం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది. ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు జాయిన్ చేసుకుంటున్న వాళ్ళందరినీ మంచి వాళ్ళుగానే చూడాలా? ఇక్కడ ఇందులో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. చాలా మంది క్యాడర్ ఏమంటున్నారంటే ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవడం కరెక్ట్ కాదు. ఆ చెత్త అంతా మనకి ఎందుకని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే తెలుగుదేశం పార్టీకి నైతిక బలం కావాలి. తెలుగుదేశం పార్టీలో ఈ మాటలు మాట్లాడి వాళ్ళందరూ కూడా ఏయ్! ఆళ్ళు మనకెందుకు, ఈళ్ళు మనకెందుకు అని వాళ్ళందరూ కూడా పైనుంచి కిందకి జారిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని వెనక్కి జారబడి పడుకుంటే కూడా ఏం ప్లాన్ ఎత్తన్నాడురా బాబు అని అడిగిపోతున్నారు. అవునా కదా? అతను అతనికి దిక్కు లేక, దారి లేక, దిక్కు దివాణం లేక, కొత్తోడు రాక ఉన్నవాళ్ళు అటు ఇటు మారుతుంటే వీడేదో ప్లాన్ ఏసేస్తున్నాడురా బాబు అని వెళ్ళిపోతున్నారు. ఇది అతనికి కొంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలను అటు ఇటు మార్చేసి కొన్ని చోట్ల క్యాండిడేట్ లేక ఎవరిని పడితే ఆళ్ళని పెట్టేసి చేస్తుంటే ఏదో కులాల కుంపట రగిల్చేసి ఇలా ఉన్నాడని ప్రతి దానికి భయం, 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 శంక నిత్య శంకితుల కింద తయారయ్యారు. ఈడ చాలా మంది చూస్తుంటే ఈ పార్టీల్లో. ఇది ఇప్పుడు వీళ్ళేం ఆలోచించాలి? రేపొద్దున ఆళ్ళు ఎన్నికలు ఉన్నాయి ముందు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. నాయకుల మీద కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానం మీద, అతని ఆలోచన విధానం మీద, అతను చేసిన అవకతవక పరిపాలన మీద చాలా తీవ్రంగా వ్యతిరేకతను ఎప్పుడు వదిలించుకుందామని చూస్తున్నారు. అలాంటి సమయంలో డెఫినిట్‌గా ప్రజలు అనుకున్నప్పుడు ఆ నాయకులు కూడా అనుకుంటారు కదా! అతను వదిలేసి పారిపోయి వచ్చేస్తా ఉంటారు. ఎన్నాటికి ముఖ్య కారణం ఏంటంటే, ఇందులో కొంతమంది ఆ పంచలో ఉన్నప్పుడు ఓ పడవలో ప్రయాణం చేస్తా ఉంటారు. పడవ మునిగిపోతే ఆళ్ళతో పాటు మంచోడు, చెడ్డోడు అందరూ మునిగిపోతారు. ఈత వచ్చినోడు బయటికి దూకేసి ఈత కొట్టుకుంటూ వస్తాడు. అలాగే ఈళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, కొంచెం చాతుర్యం ఉన్నవాళ్ళు కాబట్టి పాత పరిచయాలు అడ్డం పెట్టుకొని ఏదో రకంగా మీ దగ్గరికి వచ్చేస్తారండి బాబు అని బతిమాలుకుంటూ వద్దని ఎందుకంటారు? మనకి గుర్తుంది కదా చిన్నప్పుడు చదువుకున్న కథ, దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు, మధ్యలో ఎవరో ఉంటారు మళ్ళీ. ఇప్పుడు ఈళ్ళేంటంటే మీరు కొంతమందిని చేర్చుకోకూడదు. కొంతమందిని చేర్చుకోవడం వల్ల అవతల వ్యక్తి బలహీనపడతాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు స్వయంగా ఆయన బావమరిది ద్వారకానాథ్ రెడ్డి, తారకరత్న భార్య, మా మేనమామ జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఇదేమవుద్దంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల ముందు జాయిన్ అయ్యి, ఆమంచి కృష్ణమోహను, అతను భీమిలి అతను ఈయనున్నాడు కదా! కాలేజీలో అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరూ బయటకొచ్చి ఇదని, ఇదని రకరకాలుగా బురద జల్లేసి పోయారు. పొలంనేని వంశీ ఇలాంటి వాళ్ళందరూ గెలిచిన తర్వాత పోయారు. వీళ్ళందరూ అప్పుడు మరి ఇక్కడ పని చేయింది, అక్కడ పని చేసిందా? ఏమి లేదు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని సడలించి, మనోవేదన కలిగించి, మానసికంగా హింసించడం.
రేపో మాపో 7వ తేదీన ఏమో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా వచ్చేస్తారు అని ఇవాళే బిగ్ బ్రేకింగ్లు అన్నీ. మీకు ఒకటి చెప్తున్నాను వినండి గోపి గారు. ఈయన ఇప్పుడు టిక్కెట్లు ఇన్ఛార్జీలుగా వేసారు, టిక్కెట్లు ఇచ్చి బీఫారం తీసుకుని కూడా మారిపోతారు పార్టీకి. చూసుకోండి, తీసుకొని కూడా పార్టీలు మారుతారా? బీఫారం తీసుకున్న తర్వాత కూడా మారుతారు. మీరు ఏమి ఇచ్చారో అదే మీకు వస్తుంది. అది కర్మ సిద్ధాంతం, అదే విధి. చూసుకోండి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి సాగినంత కాలం తనంతటి వాళ్ళు లేడనుకుంటాడు. అతను గత ఎన్నికల ముందు ఎలాగైతే బాబు ఆమె చచ్చిపోయాడు ఓటు ఎలాగ అడిగాడో, వీళ్ళందరూ నన్ను వదిలేసిపోతున్నారు బాబు అని చెప్పేసి మళ్ళీ ఓట్లు అడుగుతాడు. చూసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ.